రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే రాజమహేంద్రవరంలో కారు ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్ర గాయాల పాలైన ఆమెకు ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 3న ఏవి అప్పారావు రోడ్లోని మాల్ వద్ద మద్యం మత్తులో ఉన్న ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే యువకులు కారుతో ప్రియాంక బైక్ను 3 సార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి కింద పడిన ఆమెపై నుంచి కారు నడుపుకుంటూ వెళ్లిపోయారని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా స్పష్టమవుతుంది. ఘటనపై మాల్ మేనేజర్, ప్రియాంక తండ్రి ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చింతల నామవరానికి చెందిన నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది మద్యం మత్తులో జరిగిన సాధారణ ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రకాష్ నగర్ పోలీసులు హడావుడిగా ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రిలో మద్యం మత్తులో కారుతో మెడికోను ఢీకొట్టిన కేసులో 2 యువకులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ధస్వంత్, జోసెఫ్లను పోలీసులు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు పరిశీలించిన న్యాయస్థానం వారికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరంలో కారు ప్రమాదానికి గురైన మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్ర గాయాల పాలైన ఆమెకు ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 3న ఏవి అప్పారావు రోడ్డులోని మాల్ వద్ద మద్యం మత్తులో ఉన్న ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే యువకులు కారుతో ప్రియాంక బైక్ను 3 సార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి కింద పడిన ఆమెపై నుంచి కారు నడుపుకుంటూ వెళ్లిపోయారని సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా స్పష్టమవుతుంది. ఘటనపై మాల్ మేనేజరు, ప్రియాంక తండ్రి ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చింతల నామవరానికి చెందిన నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది మద్యం మత్తులో జరిగిన సాధారణ ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రకాష్ నగర్ పోలీసులు హడావుడిగా ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రిలో మద్యం మత్తులో కారుతో మెడికోను ఢీకొట్టిన కేసులో 2 యువకులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ధస్వంత్, జోసెఫ్లను పోలీసులు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు పరిశీలించిన న్యాయస్థానం వారికి ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.